హలో అండి, వెల్కమ్ టు కరుకులతో అప్డేట్స్. నేను మీ లలితాని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిర్యానీ. బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడరండి? నాన్ వెజ్ అంటేనే పిచ్చి పిచ్చిగా ఇష్టపడతారు. అందులో దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ అండి. ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంట్లో సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి. ఇంట్లోనే ఉండి రెసిపీస్ అన్ని ట్రై చేయండి ఖచ్చితంగా. బిర్యానీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఇంత ఈజీగా అనుకుంటారు. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఎంతో రేటు పెట్టి బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా చాలా బాగా కుదురుతుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయ. హైదరాబాదు దమ్ బిర్యానీ అండి. ట్రై చేసిన తర్వాత ఇంత ఈజీ అని మీరే అనుకుంటారు. టేస్ట్ కూడా అదుర్స్ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మరి ముందుగా ఒక బౌల్ కానీ ఒక ప్యాన్ కానీ తీసుకోండి. ఇదైతే 1/2 kg చికెన్ అండి. గంట ముందే నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. 2-3 సార్లు వాష్ చేసుకొని గంట ముందే ఉప్పు నీళ్ళు నానబెట్టుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకోండి గంట సేపు నానబెట్టుకున్న చికెన్ని. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇది 10 రూపాయలండి ప్యాకెట్. ఏ కిరాణా షాపుల్లోనే దొరుకుతుంది. బిర్యానీ మసాలా అంటే ఆల్మోస్ట్ బిర్యానీకి సంబంధించిన వస్తువులన్నీ ఇందులో ఉంటాయండి. ఎప్పుడో ఒకసారి చేసుకున్న దానికి మనం అన్నీ విడివిడిగా కొన్నామనుకో రేటు ఎక్కువ, ఎప్పుడో ఒకసారి చేసుకున్న దానికి పాడైపోతాయని ఆలోచిస్తారు. ఇదైతే 10 రూపాయలండి ప్యాకెట్. బిర్యానీకి సంబంధించినవన్నీ ఉంటాయి. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి అన్నీ సరిపోతాయండి. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకున్నానండి. అన్నీ ఆ ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ వేసేసుకోండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు, లవంగాలు ప్రతి ఒక్కటి ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ఉంటే ఇంట్లోనే వేసుకొని మరాఠీ మొగ్గను వేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఫుడ్ కలర్ అండి. అందులోనే లవంగాలు కూడా ఉన్నాయి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అని మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకుండా లేదు. ఇది FM సాల్ట్ అండి. అన్నీ వేసేసుకున్నాను నేను ప్యాకెట్లో ఉండేటివి. FM సాల్ట్, ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. బిర్యానీ ఆకు, అన్నీ పెరుగు తీసుకుంటున్నానండి. ఇప్పుడు జీలకర్ర పొడి అండి 1/2 టీ స్పూను, ధనియాల పొడి అండి 1/2 టీ స్పూను, కొద్దిగా దమ్ బిర్యానీ మసాలా అండి 1 స్పూన్ వేసుకున్నా నేనైతే. దమ్ బిర్యానీ మసాలా అంటే ఇస్తారు బయట, చికెన్ దమ్ బిర్యానీ మసాలా. 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మనము చికెన్కి అస్సలకి ఇంకా అంత బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి ఉప్పు కారం మసాలా బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా చికెన్కి ఉప్పు కారం పడితే అంత టేస్ట్ వస్తుంది. నేను అన్నీ ఇలా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందామండి. నేనైతే 1 స్పూను కారం వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ కారం కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే నార్మల్గానే వేసాను. రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. కారం ఉప్పు అనేది మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఇదైతే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అండి 1 కప్పు వరకు వేసుకున్నాను. ఇవి కూడా బాగా చికెన్కి ఎంత బాగా పట్టుకుంటే అంత టేస్ట్ అండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక అర్ధగంట సేపు రెస్ట్ ఇవ్వండి. అందులో మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది బాస్మతి రైస్ అండి. 1 కప్పు రైస్ తీసుకున్నాను. గంట ముందే నానబెట్టుకోవాలండి. చెప్తున్నాను మళ్ళీ మీకు, గంట ముందే నానబెట్టుకోవాలి. 1 కప్పు రైస్కి 5-6 కప్పుల వాటర్ పోసుకోవాలండి. ఇట్లా ఒక పెద్ద వెడల్పున్న గిన్నెనే తీసుకోండి. వాటర్ హీట్ అయిన తర్వాత మాత్రమే బిర్యానీ ఆకు వేసుకోవాలి. సాజీరా అండి 1 టీ స్పూన్ సాజీరా వేస్తున్నాను. కొద్దిగా
యాలకులు 2 యాలకులు తీసుకున్నాను నేనైతే ఇక్కడ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మీరు దాల్చిన చెక్క, లవంగాలు అవి కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం గంట ముందే నానబెట్టుకున్నాం కదా బియ్యంని ఇందులో వేసుకోవాలండి. అన్నం అయితే చాలా తొందరగా అవుతుందండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. అన్నం పొయ్యి మీద పెట్టేసి ఆ పని చేసుకుందాం ఈ పని చేసుకుందామని అస్సలు అనుకోవద్దు. అక్కడే ఉండండి. 2-3 నిమిషాల కల్లా అన్నం ప్రిపేర్ అవుతుంది. సరేనా? మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళొద్దు. బాస్మతి రైస్ బియ్యం చాలా తొందరగా అయిపోతుంది. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మనం అన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిందా లేదనేసి. సరేనా? నేనైతే తెచ్చుకున్నానండి. గంట సేపు అయింది. పక్కన పెట్టేసి చికెను గంట సేపు పెట్టాను. పక్కనే తెచ్చుకున్నాను. ఎందుకంటే రైస్ ఇందులో వేసుకోవాలి కదా మనం. ఇప్పుడు రైస్ ప్రిపేర్ అయింది కదా, అందుకే పక్కనే పెట్టేసుకున్నానండి. మనము అన్నం పర్ఫెక్ట్గా అయిందో లేదో చూసుకోవాలంటే ఇలా తీసుకొని రైస్ని ఒక స్పూన్లోకి అలా మనం పట్టుకొని చూడాలండి. అలా అంటేనే విరగాలి. మరి ఎక్కువ మెత్తగా అయితే రైస్ ఉడకనివ్వద్దు. 70% మాత్రమే ఉడకాలి. చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, రైస్ అయితే 70% మాత్రమే ఉడకాలి. పూర మెత్తగా అయితే ఉడకనియద్దు. ఆ తర్వాత ఇప్పుడు వడగట్టుకోండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వాటర్ అన్నీ వంపేసి రైస్ని మాత్రమే తీసుకోండి. ఈ చికెన్లో రైస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్స్ వేసుకోండి. చికెన్ అంతా కిందనే పెట్టేసుకోండి. పైన మాత్రం రైస్ అండి. చూపిస్తానులేండి నేను. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక లేయర్ విధంగా వేసుకోండి. దీనిపైన రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ అండి, మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. మళ్ళీ ఇంకో లేయర్ వేసుకున్నానండి నేను. మీరు బ్రౌన్ ఆనియన్స్తో పాటు కొంచెం పుదీనా, కొత్తిమీర, దమ్ బిర్యానీ మసాలా, కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆ లేయర్లో కూడా. నేను ఈ లేయర్లో వేసి చూపిస్తాను మీకు అన్నీ. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా, కొద్దిగా చికెన్ దమ్ బిర్యానీ మసాలా. టేస్ట్ అయితే సూపర్ అండి. వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ హాఫ్ నెయ్యి, ఇప్పుడు మామూలుగా 3-4 స్పూన్లు తీసుకోవాలండి ఆయిల్ కానీ ఏదైనా కానీ. నేనైతే 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను, 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. మీరు మొత్తం ఆయిల్ని తీసుకోవచ్చు, మొత్తం నెయ్యిని తీసుకోవచ్చు. అది కొంచెం ఇది కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి నేను అది 2 స్పూన్లు ఇది 2 స్పూన్లు తీసుకుంటున్నాను. అది మీ ఇష్టం. ఇంకా తర్వాత కొంచెం గోధుమ పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా నానబెట్టుకోండి. మనం చపాతీకి ఎలా సాఫ్ట్గా నానబెట్టుకుంటామో అట్లే నానబెట్టుకోండి. ఓకేనా? అలా నానబెట్టుకున్న తర్వాత చూడండి, నేను రౌండ్గా ఎలా పెట్టానో బౌల్కి అదే విధంగా మీరు కూడా చపాతీ పిండిని రౌండ్గా అలా బౌల్కి అతికిచ్చేయండి. ఆ తర్వాత మాత్రమే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా నేనైతే ఒక పెన్నం ఉంటుంది కదా, ఇలా రొట్టె పెన్నం పెడుతున్నాను. దానిపైన మాత్రమే మనం బిర్యానీ గిన్నెను పెట్టుకోవాలండి. డైరెక్ట్గా బిర్యానీ గిన్నె పెట్టినామనుకో మాడి మసైపోతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. బిర్యానీ తొందరగా తయారవుతుందండి. నాకైతే 15 నిమిషాల్లో దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. టేస్ట్ అయితే సూపర్ అండి. ఎలా పర్ఫెక్ట్గా రెడీ అయిందో చూపిస్తా. ఒక సైడ్కి అలా స్పూన్తో అలా కదిలేయండి చికెన్ ముక్కని. అది మనము బోన్ నుంచి డివైడ్ కావాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ. చూడండి, కలర్ కూడా ఎంత బాగుందో అసలుకి. చికెను అస్సలకి ఇలా ట్రై చేయండి. మీరు హోటల్లో ఎప్పుడు కూడా తినరు, హోటల్ నుంచి తెచ్చుకోవడం కూడా తెచ్చుకోరు. ఖచ్చితంగా ఈ కరోనా టైంలో అందరు ఫ్యామిలీ అంతా ఒకటే చోట ఉంటుంది కదా, ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత మంచి కలర్ ఉందో, అసలుకి పర్ఫెక్ట్గా తయారైంది. నాకైతే 15 నిమిషాలే అండి బిర్యానీ అయితే రెడీ కావడానికి టైం పట్టినది. ఖచ్చితంగా మీరైతే ఒకటి డైరెక్ట్ గిన్నె అయితే పెట్టేయద్దు, ఏదో ఒకటి పెట్టుకోండి. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నామో కదా. పక్కన ఆనియన్స్, ఇక్కడ చికెన్ గ్రేవీ, బిర్యానీ, చికెన్ గ్రేవీ అండి, బిర్యానీ ప్లస్ ఇంకా ఆనియన్స్ పెట్టుకున్నామండి. ఇంకా పెరుగు పచ్చడి కూడా చేసుకున్నామండి, రోటీ చేసుకున్నాము. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీరు లైక్ చేసిన అనుకో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లలిత కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.